ఒక రకంగా హౌసింగ్ డెప్స్ వల్ల జరిగింది. కరెక్ట్. ఇప్పుడు చైనాలో టూ మచ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ డెప్ట్ ఇష్యూస్ వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా లోన్స్ అనేవి బాగా పెరిగాయి. ఇప్పుడు మీరు చెప్పిన కేసు ప్రాపర్టీ ఓరియంటేషన్ లోన్స్ కానీ ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. అండ్ మోర్ ఓవర్ ల్యాండ్ ప్రైజెస్ ఇట్లా లోన్స్ రావటం వల్ల మీరు అన్నట్టుగా శాలరీస్ పెరగడం వల్ల కొంటూ పోతూ ఈవెన్ అందుబాటులో లేని స్థాయికి కూడా అవి చేరుకున్నాయి. సో ఇక్కడ సాచురేషన్ రాదంటారా? ఇక్కడ సాచురేషన్ అనే పాయింట్ కంటే ముందు మనం ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్ మాట్లాడుకుందాం. యాజ్ రైట్లీ సైడ్ లేమన్ బ్రదర్స్ కానీ ఇంకొక 2-3 మేజర్ బ్రేక్డౌన్స్ యూఎస్లో జరిగినప్పుడు ఇళ్ళ మేసుకొని కార్లలో ఉండి కుళాయిలు అంటే గవర్నమెంట్ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తూ ఉన్నటువంటివి కూడా మనం చూసాం. ఆ తర్వాత 2011-12లో దుబాయ్లో చాలా మల్టీ బిలియనియర్స్ కూడా కార్లు ఎయిర్పోర్ట్లో పెట్టేసి పారిపోయినారు దేశం దాటి. అంటే ఎక్కడైతే ఓవర్ అంటే డిమాండ్ సప్లై దాన్ని ఆలోచించుకోకుండా దాన్ని తీసుకొని వెళ్తామో ఎప్పుడైనా కూడా అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.